పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ వి కావేరి ట్రావెల్స్ చేసినటువంటి దానికి సంబంధించి ప్రస్తుతం అయితే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదానికి గురైనటువంటి బస్సుకు ముగిసింది ఫిట్నెస్ గడువు అని కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనం ముందు ఏదైతే బ్రేకింగ్ వచ్చిందో, ఎప్పుడైతే మనకి బస్సు ప్రమాదం జరిగిందన్నప్పుడు కూడా మనం ఇదే డిస్కస్ చేశాము. అసలు బస్సుకి సంబంధించి కండిషన్ ఏ విధంగా ఉంది, దాని ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అనేది ఎంతో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి చాలామంది ఉంటారు. కాబట్టి 2024లోనే ఇటు పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయిందని చెప్తున్నారు. అంటే దీని పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం ఇదంతా కూడా ఒక ట్రావెల్స్ బస్కి సంబంధించి కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫిట్నెస్ గడువు లేకపోవడం వల్ల, నాకు తెలిసి ఇప్పుడైతే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇటు ట్యాక్స్ కూడా ముగిసినందున అక్కడ జరుగుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారంటే ఫైర్కి సంబంధించి సేఫ్టీ కిట్ కూడా డ్రైవర్స్ దగ్గర లేకపోయి ఉండొచ్చు అని చెప్పి ప్రస్తుతం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద ప్రమాదం జరుగుతున్న టైంలో వాటర్ బాటిల్స్ తప్ప అక్కడ ఏమీ లేవు అన్నట్టుగా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. వి కావేరి ట్రావెల్స్ దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ ముగిసినప్పుడు ఒక ఇంతమంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని, ఎంతో నమ్మకం పెట్టుకొని, ఎంతో స్ట్రాంగ్గా వాళ్ళు కాన్ఫిడెంట్గా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎంతోమంది చాలా కాన్ఫిడెంట్గా ఇలాంటి బస్సులు ఎక్కుతున్నటువంటి సమయంలో బస్సుకు సంబంధించి అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైవర్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశమే చెప్పొచ్చు. అండ్ నిబంధనలను పూర్తిగా విరుద్ధంగా అన్ని ఉల్లంఘనలే ఉన్నాయి అక్కడ. ఏదైతే దానికి సంబంధించి రూల్స్ కూడా పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్ చేయటం, ఒకవైపు మన ముందు జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని ఊహించి నడపకపోవటం అనేది ప్రస్తుతం ఇదంతా కూడా దీనికి కారణమని చెప్తోంది. ప్రమాదానికి గురైనటువంటి బస్సుకు ఒకవైపు ఫిట్నెస్ కూడా ముగిసిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయరే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ కూడా, అలాగే ట్యాక్స్కి సంబంధించి అన్నీ కూడా వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయాయి. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయిందని చెప్తున్నారు. మరి ఇంత జరుగుతున్న ట్రావెల్స్ ఏం చేస్తూ ఉన్నారు, నిబంధనల విరుద్ధంగా ఎందుకు ప్రమాదానికి ఇలా గురయ్యేలాగా చేస్తున్నారు అంటే, గత ఏడాది ముగిసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 2025 2 నెలల్లో మళ్ళీ 2026 వస్తుంది. అంటే 2 సంవత్సరాల పాటు ఒక వ్యాలిడిటీ అయిపోయినటువంటి బస్సుని ఎందుకు ఇంకా విధుల్లో ఉంచుతూ ఉన్నారు? ఒకవైపు ఇన్సూరెన్స్ అయిపోయినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? అండ్ ఇప్పుడు బస్సు కాలిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు బస్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. స్టార్టింగ్లో కూడా మనమైతే డిస్కస్ చేస్తున్నాం బస్కు సంబంధించినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి బస్సు నడపడం అనేది ఒక తప్పంటే ఇవాళ జరిగినటువంటి వాటికి ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకు అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక రూల్స్ అనేవి ఉంటాయి. అంత పెద్ద ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణిస్తూ ఉంటున్నారు. చాలా మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంతో వేల మంది, లక్షల మంది ఒక నెలలో ప్రయాణం చేస్తుంటారు. అలాంటి బస్సుపై కొన్ని కూడా ఆంక్షలు తీసుకోకపోవటం, కొన్ని కూడా దానికి కొంచెం కూడా దానికి ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఫిట్నెస్కి సంబంధించి ఏమీ అబ్జర్వ్ చేయకపోవడం అనేది కూడా ఒక వైఫల్యంగా చెప్తూ ఉన్నారు.